నంద్యాలలో టీడీపీ ఇన్ఛార్జ్ ఫరూక్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ నెల 9న ఆళ్లగడ్డలో జరగనున్న రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఫరూక్. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి కష్టపడాలని ఆకాంక్షించారు. వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. రేపు 9th చంద్రబాబు నాయుడు గారు ఆర్లగడ్డ నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో వస్తున్నటువంటి గడప గడప ప్రోగ్రామ్ లో మేము ఈరోజు ఇందాక ఏ సుబ్బాడి గారు కూడా చెప్పారు, అదే రేవంత్ రెడ్డి అంటే ఎవరు? ఒక ముఖ్యమంత్రిని కలవడానికి మా ఇంటికి పోతే ఆయన గెట్అవుట్ అంటే ఆ రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే ఆడికి పోకుంటే మన ముఖ్యమంత్రికి ఎంత సంస్కారవంతుడో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సంస్కారం అనేది ఉండాలా? ఆయన ఎంపీ మీరిచ్చి మీ పార్టీ నుంచి గెలిచిన వాడే మరి గౌరవించాల్సిన అవసరం, బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. అంత అపత్పుత్ర భావం ఎందుకు వచ్చింది ఆయన ముఖ్యమంత్రికి అయితే మాకు ఎందుకు, కానీ కొంచెం ఫ్రస్ట్రేషన్ పడిపోయినాడు. తల్లా అధికారం రామ్యమని చెప్పి ఒక ఆలోచన పడిపోయింది ఆయనకి. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు